బ్యాంకు పెడితే ఆ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇకపోతే డిపాజిట్స్ అంతా విత్డ్రా చేస్తాం గవర్నమెంట్ పైన చెప్పండి సార్. కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఎవరు చెప్పారు అకౌంట్తో సంబంధం ఉన్న వాళ్ళంతా కూడా బ్యాంక్ మేనేజర్ కృష్ణ బ్యాంక్ ఉంటాం వీళ్ళది రెవెన్యూ కూర్చుంటాం డెవలప్మెంట్ ఊరిపోతున్నాం పోతా रोड के ऊपर पानी आए तो चलो बस 58 रुपीज बोले तो मालूम ना पैसा बोले तो इंग्लिश आता कुछ हिंदी आता। కర్నూలు ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలు ప్రజలకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వరదలు వచ్చిన ప్రాంతాల్లో మీ ఇంట్లో నీళ్ళు వచ్చే పని లేదు. ఆ ప్రాంతం ఉంటే చాలు, వరద వచ్చిన ప్రాంతం ఉంటే చాలు, వరద వచ్చిన వార్డు ఉంటే చాలు. మీరు ఇల్లు కట్టుకునేదానికి 68,000 రూపాయలు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ఇల్లు పట్టా ఉన్నా చాలు, మీకు ఇల్లు పట్టా ఉంటే చాలు మీకు ఇల్లు కట్టుకునేదానికి. ఒకవేళ మట్టి ఇల్లు ఉంటే మీరు పౌలు కొట్టుకొని సిమెంట్ ఇల్లు కట్టుకోవచ్చు. ఉచితంగా 68,400 రూపాయలు ఉచితంగా ఇస్తారు. దయచేసి అప్లై చేయండి. ఫారంలు కావాలంటే ఎమ్మెల్యే ఆఫీస్లో ఉంటాయి. మీరు రేషన్ కార్డు ఉండాలి, మీతో వైట్ కార్డు ఉండే వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంది. ఇంకొక 650 మంది కర్నూలులో పట్టాలు ఇస్తున్నాము, వాళ్ళకు కూడా కట్టుకునేదానికి అవకాశం ఇస్తాము, పట్టాలు ఇచ్చే వాళ్ళకు కూడా. సో పట్టాలు ఉండే వాళ్ళందరూ, భూమి మీతో ఉండేవాళ్ళు, ఇది వైట్ కార్డు ఉండే వాళ్ళందరూ దీని కింద ఎలిజిబిలిటీ వస్తారు. ఇవి అన్నీ సక్రమంగా ఉంటే మీకు దుడ్లు ఇస్తారు. వైట్ కార్డు ఉండాలి, వరద నీళ్ళు వచ్చిన ప్రాంతం ఉండాలి, మీ ఇల్లు మునక్కున్నా పర్వాలేదు, మీ ఇంటి దగ్గర నీళ్ళు వచ్చింటే చాలు, అది వరద ప్రాంతంగా డిక్లేర్ చేస్తారు. సో దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని పొందాలి. ఈ సహకారాన్ని పొందలేకపోతే మనము అభాగ్యులవుతాము. దయచేసి చాలా నెలలుగా చెప్తున్నాము, మీరు వచ్చి ఇంకా త్వరగా వచ్చి ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి. అక్కడ హౌసింగ్ బోర్డు వాళ్ళకు మీరు అప్లై చేయొచ్చు. మీరు ఇంతకుముందే ఇంటికి లోన్ తీసుకుంటే మీరు ఎలిజిబిలిటీ రారు. ఇప్పుడు లేని వాళ్ళందరూ దీంట్లో ఎలిజిబిలిటీ వస్తారు.